పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర భక్తులరా. మాఘమాసంలో ఈరోజు మనం 25వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 25వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గ్రత్నమద మహర్షి జిహ్నుమునితో ఇంకా ఇలా అన్నాడు, మాఘమాస వ్రత మహిమను తెలిపే ఇంకో కథను చెప్తాను విను. ఎటువంటి పాపాత్ముడైనా సరే మాఘమాస వ్రతం ఆచరిస్తే పాప విముక్తుడవుతాడని ఈ కథ తెలుపుతుంది. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి యొక్క కథా మహిమను తెలుపుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతకుడు ఉండేవాడు. అతడు ఆ ప్రాంతంలో బాగా సంపద కలవాడు, పరివారం కూడా కలవాడు. ఆయుధాలను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడటం కోసం అడవికి వెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. ఇలా అడవిలో వేట చేస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడిని చూశాడు. ఆయన నర్మదా నదిలో స్నానం చేయాలని బయలుదేరాడు. మార్గాయాసంతో అంటే అలసిపోవటం వల్ల మర్రి చెట్టు నీడలో విశ్రమించి మళ్లీ ప్రయాణం చేయదలిచాడు. కిరాతకుడు అతన్ని చూచి ఆయన దగ్గర వస్త్రాలు ధనము ఉంటాయని అపహరించాలని అనుకున్నాడు. తన వాళ్లతో వచ్చి బ్రాహ్మణుడి వద్దన్న అన్నింటినీ కూడాను బలవంతంగా తీసేసుకున్నాడు. ఇంకా నువ్వెక్కడో దాచే ఉంటావు డబ్బులు, అవి కూడా ఇవ్వు, లేకపోతే చంపుతా అన్నాడు కిరాతకుడు. అప్పుడు నేను దరిద్రున్నయ్యా, నా వద్ద ధనం లేదు అని సమాధానం చెప్పాడు. వాడి కోపం వచ్చి ఆ కిరాతకుడికి వెంటనే తన ఖడ్గంతో నరికేశాడు బ్రాహ్మణుడిని. బ్రహ్మహత్య అన్నమాట. ఇలా వాడు చాలా మందిని చంపి దారిలో వెళ్లే వాళ్ళని, వాళ్ళ ధనాన్ని దోచుకుంటూ ఉన్నాడు. క్రమంగా అరణ్య మార్గంలోనే కాకుండా పట్టణ మార్గాల్లో కూడా ప్రయాణించే వాళ్ళ దగ్గర దోచుకుంటూ మొదలుపెట్టాడు. ధనం ఇంకా ఇంకా సంపాదించాలన్న కోరిక మితిమీరిపోతుంది వాడికి. వీడికి బంగారు నగలను చేసేవాడు ఒక వర్తకుడు, వాడు మిత్రుడుగా ఉన్నాడు. వాడు కూడా పరమ క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేస్తూ దానిలోంచి బంగారం కొంత దొంగిలిస్తూ ఉండేవాడు. కిరాతుని బాటసారుల గడ దోచుకున్న నగలను పట్టణంలో తీసుకెళ్లి విక్రయిస్తూ ఉండేవాడు. ఇక వీరికి ఇంకొక శూద్రుడు మిత్రుడుగా ఉండేవాడు. వాడు పరమ కామకుడు, పరస్త్రీ లోలుడు, ధనవంతుడు, మోసగాడు. వాడే కాదు, వాడి తల్లి కూడా అటువంటిదే. భర్త మరణించిన తర్వాత ఆమె స్వేచ్ఛావర్తనురాలయ్యింది. ఈ విధంగా ఆ కుటుంబంలో కుమారుడు, తల్లి ఇద్దరు కూడా కాముకులే. వాడి తల్లి చీకటిలో కామాతురై ఒకరోజు తన విటుడు వచ్చే చోటుకి వెళ్ళింది. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతను వస్తాడని ఆమె కోసం, వాడి కోసం ఎదురు చూచింది. అయితే ఆ సమయంలోనే తన కాముకురాల కోసం వాడి కొడుకు అక్కడికి వచ్చాడు. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకున్నాడు. వాడి తల్లి కూడా ఆ చీకట్లో వచ్చింది తన విటుడే అనుకున్నది. ఈ విధంగా తల్లి కుమారుడు ఆ చీకట్లో ఒకరినొకరు ఎరగక తనకు కావలసిన వారే అనుకున్నారు. ఫలితంగా వారిద్దరూ ఆ చీకట్లో మైథున క్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత ఒకరినొకరు గుర్తించారు. తల్లి విచారపడింది. కొంతకాలానికి మరణించి నరకానికి చేరి శిక్షలను అనుభవించింది. కుమారుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. పరస్త్రీ వామ్యోహం చేత వాడు తన సంపదనంతా కూడా పోగొట్టుకున్నాడు.
నిర్ధనుడై అంటే ధనం లేనివాడై కిరాతుని చేరి వాడికి స్నేహితుడయ్యాడు. కిరాతుడు బ్రాహ్మణుని ధనం కోసం చంపిన బ్రహ్మహంతకుడు. సువర్ణకారుడేమో నమ్మించిన నగల్లోని బంగారం దొంగిలించినవాడు. ఈ శూద్రుడేమో గురుతల్పగతుడు అంటే తండ్రిని గురువు అంటారు, తొలి గురువు అని. ఆ గురు భార్యను అనుభవించినవాడు కాబట్టి గురుతల్పగతుడు. సరే, ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఒకడున్నాడు. వాడు వాళ్లతో కలిసి వారితో పాటు పాపకార్యాలను చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడు అవటం వల్ల వాడు పౌరోహిత్యం కూడా చేస్తూ ఉన్నాడు. వీరి కలయికతో పంచమహాపాతకాలన్నీ కూడా ఓ చోట చేరినట్లయింది. బ్రహ్మజ్ఞాన్ని చంపినవాడు, కళ్ళు తాగేవాడు, క్రూరుడు, బంగారం అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీళ్ళ ఐదుగురిని పంచమహాపాతకులు అంటారు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరానికి వెళ్ళాడు. అతడు ఆ గ్రామంలో శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఒకరిని చూచాడు. ఆయన పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించాడు. లేడి చర్మము దర్భలు చేతపట్టి ఉన్నాడు. గోవిందనామాలు పలుకుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు ఆయనకి నమస్కరించాడు. బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి దీనుడై ఉన్నవాడిని చూచి, నువ్వెవరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అతడు, నేను బ్రాహ్మణుణ్ణి, కిరాతుని వద్ద పనిచేయువాడిని అని చెప్పాడు. అప్పుడు వీరభద్రుడు ధ్యానముగ్ధుడై ఉండి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, ఓయి, నువ్వు చేసిన సమస్త పాపాలను కూడా చెప్తాను విను. నీ యజమాని బ్రహ్మహత్యమునకు పాపాలు చేసినవాడు, హింసాపరుడు, బంగారాన్ని దొంగిలించేవాడు, వాడికి మిత్రుడు, వారికి ఒక శూద్రుడు గురుతల్పగతుడు. ఇలా పంచమహాపాతకాలను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజస్సును నువ్వు కోల్పోయావు. పాపాత్ములతో మాట్లాడినా, వాళ్ళని చూచినా, తాకినా వాడు కూడా వాళ్ళలాగా పాపాత్ముడవుతాడు. అటు వారితో మాట్లాడటానికి తప్పనిసరి అయితే దర్భను చేతపట్టి మాట్లాడవలే. అలా చేసిన పాపం అంటదు. నీ వట్టి పాపాత్మల సాంగత్యం చేత బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకుని పాపివయ్యావు. ఇటువంటి నీతో నేను మాట్లాడకూడదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్ప గమనుడు, బంగారం దొంగించినవాడు, ఈ నలుగురితో స్నేహం చేసినవాడు, వీరు ఐదుగురు పాపులే. ఇటువారికి ఎంత దూరాన్నున్నా కూడా ఇటువారికి ఎంత దూరాన్నుంటే అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖులతో పలికి వినకున్నాడు. విశృంఖలుడు కూడా వీరవ్రతుని మాటలు విని భయపడ్డాడు. ఓ జ్ఞాని, నన్ను దయతో రక్షింపండి. నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎలా కలుగుతుందో చెప్పండి. సర్వపాపహరణ క్షయమైన ప్రాయశ్చిత్తాన్ని తెలపండి అని ప్రార్థించాడు. వాడి మాటలు విని దయాళుడైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తాన్ని ఇలా చెప్పాడు. నిత్యం నువ్వు చేసిన పాపాలని చెప్పుకుంటూ తీర్థయాత్రలను 12 సంవత్సరాల పాటు చెయ్యి. ప్రతి ఇంటా భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నం తింటూ ఉండు. ప్రతి మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో ప్రాతకాల స్నానం చేసి మాధవుని దర్శించు. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగుతుంది. స్నానం చేస్తే వచ్చే పుణ్యాన్ని చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనా సరే మాఘమాసంలో ప్రయాగంలో స్నానం చేస్తే వాడి పాపాలన్నీ పోతాయి. కాబట్టి 12 సంవత్సరాలు పూర్తిగా గాని, సంవత్సరం పాటు గాని ప్రయాగ మాఘ స్నానాన్ని ఆచరించు. ఆవు తినిగా మిగిలిన బియ్యాన్ని వండుకొని తిను. ఈ ప్రకారం ఒక మాసం చెయ్యి అని అన్నాడు. విశృంఖలుడు కూడా అలాన్ని అంగీకరించాడు. నా మిత్రుడైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి అని కోరాడు. వీరవ్రతుడు కూడా వారి మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగింది అని చెప్పాడు. విశృంఖలుడు కూడా వీరవ్రతుడికి నమస్కరించి 12 సంవత్సరాలు ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్న తర్వాత నాకు ధర్మాన్ని ఉపదేశించకూడదని అడిగాడు. అప్పుడు ఆ ధర్మం నేను అప్పుడు చెప్తానులే, నువ్వు పూర్తి చేసిన తర్వాత అన్నాడు. నువ్వు చెప్పినట్టే, నువ్వు అడిగినట్లే చెప్తాలే, పూర్తి చేసిరా అన్నాడు. విశృంఖలుడు కూడా కళింగ కిరాతకుడు విశృంఖలుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలు వారికి చెప్పారు. వారు కూడా విశృంఖలుడి మాటలు విని భయాన్ని పశ్చాత్తాపం పొందారు. వాళ్లు కూడా వేరువేరుగా తీర్థయాత్రలు చేసి ప్రయాణమయ్యారు. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానం చేసి పాప విముక్తులయ్యారు. విశృంఖలుడు వ్రతాన్ని పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరం చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతం ఆచరించాడు. అన్ని తీర్థాల స్నానం పాపనాశనం. ప్రయాగ స్నానం ఒక్కటి చూడాలి చేస్తే చాలు అన్ని నదుల్లో స్నానం చేసినట్టు లెక్క. విశృంఖలుడు కూడా వీరవ్రతుడు చెప్పినట్టు 12 సంవత్సరాలు
ప్రాయశ్చిత్తం ఆచరించాడు. పాప విముక్తుడై వీరవర్తుని వెతుకుతూ నైమిషారణ్యానికి పోయి వీరవర్తుడికి నమస్కరించాడు. అప్పుడు వీరభరతుడు విశృంఖలుడిని లేవనెత్తి ప్రేమతో కుశలం అడిగాడు. 2 గడియలు ఆలోచించి ఇట్లా అన్నాడు: ఓయి, నీ పాపం అంతా పోయింది. ప్రయాగ స్నానం చేత దుష్ట సాంగత్య జనిత దోషం కూడా పోయింది. నీవు ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమైన జలంతో 3 రోజులు స్నానం చేయిస్తాను. నిరాహారంగా నీవు ఈ 3 దినాలు ఉండవలే. అప్పుడు నీవు మరింత పవిత్రుడు అవుతావు. విశృంఖలుని చేత మంత్రజలమున స్నానం 3 దినములు చేయించాడు ఆయన. విశృంఖలుడు వీరభరతుడు చెప్పినట్టు నిరాహారుడై ఉన్నాడు. వీరభరతుడు విశృంఖలునికి ఇలా ఉపదేశించాడు: ఓయి, నిరంతరం సంతోషంగా ఉండు. వేద మార్గాన్ని అతిక్రమించకు. శాస్త్రాన్ని అనుసరించి కార్యాలని ఆచరించు. వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని ఆచరించు. ప్రాణిహింసను మాను. సనాతన ధర్మం పాటించు. సజ్జనులను సేవించు. సంధ్యావందనం మొదలగు నిత్యకర్మలను మానకు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు. హరుణ్ణి ఇద్దరినీ పూజించు. ఇతరుల అపరాధాల్ని ఎప్పుడూ బయటకు చెప్పకు. ఎవడి యందునూ అసూయపడకు. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకు. పరస్త్రీలను తల్లిలాగా చూడు. చదివిన వేదాలని మరవకు. అతిథులను అవమానించకు. పితృశ్రాద్ధం పెట్టడం మానకు. చాడీలను చెప్పకు. ఇతిహాస పురాణాలని వేదాంగాల్ని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండు. సిగ్గును విడిచి హరినామ కీర్తనని చెయ్యి. పెద్దలు చెప్పిన త్రిపుండ్ర ధారణ చెయ్యి. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తంతో శివుణ్ణి అర్చించు. తులసిమాలను ధరించి తులసీదళంతో లక్ష్మీనారాయణులను, బిల్వదళంతో శివుణ్ణి అర్చించు. హరిహరులను అర్చింపు. హరిపాద తీర్థాన్ని సేవించు. నివేదితాన్నాన్ని భుజించు. అంటే భగవంతుడికి నివేదన చేసిన ఆహారాన్నే భుజించు. యతీశ్వరులను గౌరవించు. తల్లిదండ్రులను సేవించు. నియమంతో మంత్రానుష్ఠానం చెయ్యి. కామక్రోధాది శత్రువుల్ని జయించు. మాఘస్నానాన్ని మానకు. మనస్సుని అదుపులో ఉంచుకో. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపు అని వీరభరతుడు విశృంఖలులకు ధర్మ ప్రశస్తిని, ఆచరణ విధానాన్ని చెప్పాడు. విశృంఖలుడు వీరభరతుని పాదాలకు నమస్కరించాడు. గురువు అనుమతి నంది మరలా కాశీనగరానికి పోయాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వీరభరతుడు చెప్పిన ధర్మాలను పాటించాడు. మాఘస్నానాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాడు. అనేక భోగాల్ని, పుత్రపోత్రుల్ని పొంది సుఖంగా ఉన్నాడు. తర్వాత మరణించి ముక్తిని కూడా పొందాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీ హనుమాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభోస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.